సో నిన్ననే ఒక ఫ్రెండ్ని కలిసా. ఇట్స్ లాంగ్ టైం అయింది. నేను ఒక్కడనే ఉంటున్నా, నిద్ర పట్టట్లేదు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, మరి ఫోన్ చేయొచ్చు కదా అంటే ఏమో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా, అందుకే లేదు, నేను నాలోనే ఉన్నాను అంటే. లైక్ ఇట్ రిఫ్లెక్ట్స్ కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎవరైతే పర్సన్ చాలా లో ఉంటున్నారో ఎమోషనల్లీ ఆర్ ఎల్స్ సమ్ డిస్టర్బెన్సెస్ హ్యాపెనో, ప్రతి మనిషి జీవితంలో డిస్టర్బెన్సెస్ అవి అప్ అండ్ డౌన్స్ కామన్, డిస్టర్బెన్సెస్ అవి కామన్. ఐదర్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, ఏదైనా. సో దాన్ని షేర్ చేసుకుంటే తగ్గుతుంది కదరా, నేను ఉన్నా కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఇన్ కేస్ నేను అవైలబుల్ ఉన్నానా లేదా అనేది సెకండరీ. నేను బాధలో ఉన్నాను నాకు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అని నేను రిప్లై ఇచ్చా. నేను దీన్ని ఎలా అనలైజ్ చేస్తాను చూడండి. అంటే ఈజ్ ఇట్ రైట్, నేను చేసింది కరెక్టేనా? అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్లో ఉన్నదాన్ని జనరలైజ్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే. రెండు ప్రతిసారి ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు. నేనే ఉంటున్నాను, నీ ఎమోషన్స్ని నీ వెంటిలేషన్ కోసం ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉండొద్దు. ఎవరైనా కన్సోల్ చేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. ఎవరూ లేకపోతే ఏడుస్తూ కూర్చోకు, అదే తప్పే. ఓకే. అందుని ఇందాక మీరు చెప్పినట్టుగా కళ్ళేంటి అలా అయిపోయాయి, ఒళ్ళేంటి నీరసం పడిపోయినాయి, ఎందుకు ఇలా అయిపోయావు అని మనం క్వశ్చన్ చేస్తున్నామంటే వాడితో డల్గా ఉన్నాడని అర్థం. అంటే వెంటిలేషన్ లేదని అర్థం. నేను అదంటలేదు. అంటే అసలు జ్వరమే రాకుండా చేసుకో, వస్తే మెడిసిన్ వేసుకోవద్దు అంటలేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, నువ్వు సాధ్యమైనంత వరకు ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించుకో. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎమోషనల్ డిపెండెన్సీకి సంబంధించిన వెంటిలేషన్స్ నీకు ఉంటే ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఓకే. కానీ వెంటిలేషన్ లేకుండా చచ్చిపోమంటలే. ఓకే, నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని నిన్ను నువ్వు కుంచుకోకు, బాధపడిపోకూడదు. దానికోసం నేను చెప్పాను చూడండి, కైండ్ ఆఫ్ టిప్ ఏదన్నా ఉంటుంది. అది చెప్పాను కదండి, మొక్కలు పెంచుకోవడం కావచ్చండి, ఏదో పెట్స్ పెంచుకోవడం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, డైరీ రాసుకోవడం కాదు. ఒక మనిషి టచ్, ఆ టైము ఆ స్పెండ్ చేస్తేనే ఓకే అమ్మయ్య అని ఫీల్ అవుతారు చాలా మంది. ఎందుకంటే కొంతమందికి పెట్స్ ఇష్టం ఉండదు, మొక్కలు ఆ ప్లాంటింగ్ ఎవరు చేస్తాడు అవన్నీ క్లీనింగ్ అని వదిలేస్తారు. సో ఒక మనిషితో నేను మాట్లాడితేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనేది కొంతమంది మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మనకి కండిషన్ ఏం పెట్టాను చూడండి, అలాంటి మనుషులు దొరకని వాళ్ళకి అన్నాను నేను. అలాంటి మనుషులు దొరకని వాళ్ళకి ఓకే. ఆ మనిషి అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, అన్నయ్య కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. దొరికితే ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, దొరకకపోతే అంటున్నాను. లేదా దొరికిన ప్రతిసారి నీకు లభ్యం కాకపోతే అంటున్నాను. లేదా ఈ ప్రాసెస్లో నువ్వు ఏదైనా మోసానికి గురవుతావా చెక్ చేసుకో అంటున్నాను. అలాంటి వాళ్ళకి ఇస్తున్న సూచన ఇది. మెడిసిన్ ఎవరికి ఇస్తాం? రోగం వచ్చిన వాళ్ళకి. అసలు రోగమే రాకపోతే మెడిసిన్తో పని లేదు. అట్లా ఎవరైనా లభ్యం అంటే ఎవరో ఒకరితో నాకు కాస్త ఒక సాన్నిహిత్యం ఉండి, అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు ఉంటే ఎస్. కాకపోతే ఎంగేజ్ అవ్వాలి. కాకపోతే ఎవరు అనే క్వశ్చన్ కాకుండా ఏమిటి అనే క్వశ్చన్కి వెళ్ళమంటున్నాను. అంటే నాన్ హ్యూమన్స్ అంటున్నాను నేను. ఓకే, అక్కడ ఎంగేజ్ అయ్యేది పర్సన్స్ తో కాకుండా ఇవాళ సమస్యలు అక్కడే వస్తున్నాయి కదా. ఇవాళ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అనుకుంటున్నారండి? మనందరం ఎక్కడ 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 ఏమంటారంటే ఇది పడిపోయి చెప్పమంటారండి. మనందరికీ ఎప్రిషియేషన్ సిండ్రోమ్ ఉంటుంది, వాడు ఉందండి. అటెన్షన్ సిండ్రోమ్ అండి. ఓకే, అప్రిసియేషన్, అటెన్షన్. ఎప్రిషియేషన్ అంటే ఎవడోడు పొగడాలి పొద్దు నుంచి ఈవినింగ్ వరకు. అటెన్షన్ అంటే మన అందరూ చూడాలి. ఇక్కడ బతుకుతున్నాం మనం అండి, అటెన్షన్ గ్రాబింగ్ కావాలి అని. అక్కడ బతుకుతాం మనం అండి. అందుకని మనందరి జీవితాల్లోనూ ఈ అటెన్షను, ఈ ఎప్రిషియేషన్ దగ్గర ఎప్పుడైతే మనం ఉండిపోయామో అక్కడ మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఓకే, ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఒక పెర్ఫెక్ట్ పర్సనాలిటీ ఉంటే సాధ్యమవుతుంది. పెర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పండి అంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడమే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఆ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ వండర్ఫుల్ వెపన్ అంటాను నేను చాలా విషయాలకి. ఓకే, సో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అని బాధపడే కంటే ఆ షేరింగ్ అనే థాట్ని పక్కన పెట్టి
ఇంకెలా ఎంగేజ్ అవ్వాలి అంతే, అనేది అది ప్లాన్ ఆలోచించాలి. నిన్ను నువ్వు చేసుకోవాలి. ప్రేమించుకో, నీ యొక్క ప్రెజెన్స్ని, నీ యొక్క స్నేహాన్ని గొప్పగా చేసుకో, ఓకే. అప్పుడు గొడవ లేదు కదా. ఆర్ఎల్స్ లేదు అంటే అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకటి నీకు వెంటిలేషను, హ్యూమన్ రిలేషన్ ఉండి అది టాక్సిక్ రిలేషన్ కాకుండా ఉన్నదైతే నాకు అభ్యంతరం లేదు. ఓకే. అంటే కొంతమందికి షేర్ చేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ వీడు ఎలా అర్థం చేసుకుంటాడు, లేదా అంటే ఎదుటి వ్యక్తి, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఇక్కడ ఆపోజిట్ పర్సన్, ఏ జెండర్తో సంబంధం లేకుండా షేర్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారా, చేసుకోరా, చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే ఏంటి, మళ్ళీ ఇంకేదన్నా ఇది వేరే వాళ్ళకి షేర్ చేస్తారా, ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఎనాలజీ చెప్తానండి. ఓకే. ఒక దేశ ప్రధానమంత్రి, లేదా ఒక రాజ్యానికి చక్రవర్తి, లేదా ఒక గొప్ప కంపెనీకి పెద్ద అంటే చైర్మన్ అనుకుందాం. వాళ్ళకి షేర్ చేసుకోవాలని ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను, బాధను, కన్నీళ్లను షేర్ చేసుకోవాలని ఎవరున్నారని వెతుకుతారా అంటే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, వెతకరాను. ఫ్రెండ్స్ వేరు, ఆత్మీయులు వేరు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వేరు. నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాదు. అందుకని బాగా జీవితంలో పైకి ఎదిగిన వ్యక్తికి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే డాక్టర్లు, లీగల్ ప్రాబ్లం వస్తే లాయర్లు, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వస్తే సివిల్ ఇంజనీర్లు ఉంటారేమో, కానీ ఎమోషన్ వస్తే వెంటిలేషన్ కోసం ఒక ఫ్రెండు, సాయంత్రం బాతాఖానీకి ఇంకొక ఫ్రెండు, ఇవెవరు ఉండరు. జీవితంలో నువ్వు ఎదగడం మొదలు పెడితే ఫ్రెండ్స్ తగ్గుతారు. నేను మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అంటే అన్నెసెసరీ, సిల్లీ, టైం పాస్ బ్యాచ్ గురించి మాట్లాడుతాను నేను. వాళ్ళు ఉండరు. అడ్వైజర్స్, కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారు. అంటే ఆ హై లెవెల్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది కౌంటబుల్ ఉంటారు. కానీ జనరల్గా ఇలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, నాకు ఎవరు షేర్ చేసుకోవడానికి లేరు, నాకు బోర్ కొడుతోంది, నాకు ఇలా ఉంది, నేను డల్గా ఉన్నాను, నాకేం చాలా అర్థం కావట్లేదు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇలా చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే నేనేమంటానంటే వాళ్ళకి ఒక పాట వినిపిస్తాను. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఓకే. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. నీకు నువ్వు కింగ్డమ్ పెట్టుకో అబ్బా, దానికి విజ్డమ్ ఏర్పరచుకో, అంతే తప్ప ఎమోషనల్ ఫూల్ అవ్వద్దు. ఓకే. డోంట్ బి ఎమోషనల్లీ ఫూల్. సో అండ్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. అంతే. అంటే ఎమోషనల్లీ, సో సెల్ఫ్గా, అంటే లైక్ ఇన్ కేస్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే అద ముందుకెళ్ళి, ఆర్ఎల్స్ ఎవరితో అయితే మనం షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ పిక్స్ తీసుకుని, ఫోటో తీసుకుని ఇలా అనుకుంటున్నానని షేర్ ఆ కైండ్ ఆఫ్ ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చా? ఎందుకు అసలు అంతే నేనేమంటానంటే అసలు హెల్దీ, ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ, ఇప్పుడు కొంచెం ఫిజికల్గా ఒబేస్ అవుతున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి యోగా చేసి చక్కగా అవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఎవరో ఇంజెక్షన్ పొడుస్తారట, ఇలా పొడిచిన అరగంటకే సన్నపడిపోతావు అనడం బెస్ట్ అంటారా? ఏదైనా హెల్దీ వే బెస్ట్ కదా. అంతేగా నేను మాట్లాడుతుంది హెల్దీ వే గురించే. జీవితంలో అన్నీ హెల్దీగా ఉండాలండి. హెల్దీ రిలేషన్స్ అండి, హెల్దీ ఎర్నింగ్ అండి, హెల్దీ లెర్నింగ్ అండి, హెల్దీ యాక్షన్స్ అండి, హెల్దీ బిహేవియర్ అండి, హెల్దీ రిలేషన్షిప్స్ అండి. నేను మాట్లాడుతున్న దాని గురించి. ఎవ్రీథింగ్ హెల్దీ అండ్ హైజీనిక్. సో తన హెల్త్కి ఏది మంచిది అనేది అది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది ఈ మధ్యకాలంలో బోర్ కొట్టేస్తుందిరా, ఎక్కడికైనా వెళ్దాము, సో ఫీలింగ్ బోర్డ్ అని చెప్పేసి అని అంటారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్? జీవితం అనేది చాలా విలువైనది, గొప్పది అని అర్థం చేసుకున్న వాళ్ళకి బోర్డం ఉండదు. నా ఇంటిని నేను, అది అద్దిల్లేనా కావచ్చు, బుజ్జిల్లేనా కావచ్చు, చిన్న గదేనా కావచ్చు, నా ఇంటిని నేను అందంగా అమర్చుకోవడంలో ఒక అత్యద్భుతమైన ఆస్వాదనీయత నాకు కలిగింది అనుకున్న వాడికి బోర్డం ఉండదు. అలా నన్ను నేను చాలా అందంగా అలంకరించుకుంటూ అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న వాళ్ళకి బోర్డం ఉండదు. జీవితంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరిస్తూ ఆనందంగా ముందుకు వెళ్ళడానికి ఉండదు, బోర్డం ఉండదు. మంచి మంచి అలవాట్లు, పుస్తకాలు చదవడం కావచ్చు, గుడికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఏదో మెడిటేషన్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా సరే ఉన్నవాడికి బోర్డం ఉండదు. వాడి మీద వీడి మీద చాడీలు చెప్పని వాళ్ళకి బోర్డం ఉండదు.
అసలు జీవితంలో నువ్వు ఎందుకు పుట్టావు అర్థం చేసుకుంటే బోరడం ఉండదు. జీవితం అనేది చాలా గొప్పదని, నీకు చాలా ఇవ్వబడ్డాయని, నువ్వే ఆల్రెడీ ఒక వెపనని, మన కన్ను కోట్ల విలువైనది, మన దేహంలోని అవయవాలే కోటాను కోట్ల విలువైనవి. ఇంత ఆరోగ్యంగా, ఇంత అత్యద్భుతంగా, ఇంత మహోన్నతమైన జీవిత అవకాశాలు మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని మనం కనుక అర్థం చేసుకోలేనప్పుడు బోర్డం ఫీల్ అవుతాం. అందులో బోర్డం ఎవరికి ఉంటుందంటే ఎవరికైతే జీవితపు విలువ తెలియదో వాళ్ళకు ఉంటుంది. ఎవరికైతే జీవితపు విలువ తెలిసిందో వాళ్ళకు ఉండదు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. అన్నం తినేటప్పుడు ఏ మతంలో అయినా ఉంటుందండి, ఎనీ మతంలో అన్నం తినేటప్పుడు జస్ట్ ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు దైవనామ స్మరణ చేయమన్నారు. అవునా కాదండి? ప్రైజ్ ద లార్డ్ అనండి, లేకపోతే ఎందుకు? అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అంటారు కదా. ఎందుకు చెప్పమంటారా? ఈ క్షణం ఇది నాకు దక్కింది. ఓకే, ఇది దక్కన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి, నాకు షూస్ లేవని ఏడ్చాను. ఎంతవరకు అంటే కాళ్ళు లేని వ్యక్తి నాకు కనిపించేంత వరకు అని. కాళ్ళే లేవు వాళ్ళకి. అది గోరంత దీపం సినిమాలోనూ ముత్యాల ముగ్గు సినిమాలో డైలాగ్ ఉంటుందండి. ఏంటంటే కాలుకి వచ్చిందని బాధపడకు, కంటికి రాలేదని ఆనందించు అని. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు. నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి. చుట్టూ కాకుల రొదలో నీ మౌనమే నీకు వెలుగు. అందుకని నేనైతే ఏమంటానంటే బోర్డం ఏంటండి? యూ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ వెల్త్, యూ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ వరాలు. అంటే నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు దేవుడు. ఇంక దేనికండి బోరడం? దేనికి బాధపడాలి? ఆ బోరడం ఎవరంటున్నారంటే ఎక్కువగా అన్నీ ఉన్నవాళ్ళు, జీవితాన్ని తక్కువగా చూసిన వాళ్ళు. అక్కడ ఎక్కువ అవడం, ఇక్కడ తక్కువ అప్రోచ్. రెండు సెట్ చేస్తే బోర్డం ఉండదు, ఓన్లీ జోరడమే ఉంటుంది. సో నైస్ అఖిల్ గారు. సో లైక్ అంటే ఒక మనిషి తన జీవితాన్ని అద్భుతంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా బ్రతకాలి, అండ్ అంటే చాలా జీవిత సత్యాలు ఉన్నాయి ఇందులో వింటే మాత్రం, అర్థం చేసుకుంటే. సో హోప్ సో ఇది విన్న వాళ్ళందరూ కూడా వారి వారి జీవితాల్ని ఆనందమయం చేసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా, అది ఎమోషనల్లీ కావచ్చు ఏ విధంగా అయినా అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.